Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the third video in our M2 R18 and R16 వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి షార్ట్ బిట్స్ ఏంటి ప్రీవియస్ 5 years నుంచి ఆర్ 6 years నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ డిఫరెంట్ రెగ్యులేషన్స్ అండ్ సేమ్ టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు నేను 4 క్వశ్చన్స్ సాల్వ్ చేశాను. ఒకవేళ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ఈ ముందున్నటువంటి వీడియో చూడండి. ఇది 5th క్వశ్చన్. చూడండి, ఈ క్వశ్చన్ చూడంగానే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతే అసలు అటెంప్ట్ చేయరు. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏమని అడుగుతున్నారు చెప్పండి అక్కడ. ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ dy/dx + 2xy = e⁻⁻x². చాలా ఈజీ అండి, వెరీ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందో ఐడెంటిఫై చేయడం అనేది మీకు రావాలి. ఓకేనా? ఇది వేరియబుల్ సవరబుల్ కాదండి, అండ్ ఎగ్జాక్ట్ కాదు, నాన్ ఎగ్జాక్ట్ కాదు, అండ్ బెర్నౌలీ అంతకంటే కాదు, ఎందుకంటే y⁻n ఉండాలి. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇది నేను ఫస్ట్ వీడియోలో షార్ట్ బిట్స్లో ఫస్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, అక్కడికి వెళ్ళి చూడండి కావాలంటే. ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది? dy/dx + p(x)y = q(x)లో లాగా కనిపిస్తుంది, అవునా? ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ dy/dx + p(x)y = q(x). కాబట్టి ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ వాట్? This is the linear differential equation. Linear differential equation అంటే ఎలా ఉంది చెప్పండి నాకు. dy/dx p(x) అంటే 2x × y = q(x). అంటే what is our p(x) here? 2x. వాట్ ఈజ్ అవర్ q(x) హియర్? ఇట్లా క్లియర్గా రాస్తేనే మీకు 3కి 3 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మీరు మొత్తం సాల్వ్ చేయమని లేదు, జనరల్ సొల్యూషన్. సాల్వ్ అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ వరకు చేయాలి. y × ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ = q(x) × if dx + c. కానీ ఇక్కడ ఏమడిగారు? ఓన్లీ ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉన్నప్పుడు లీనియర్కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది? e⁻⁻p(x) dx. దిస్ ఈజ్ మై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటే ఏమవుతుంది? e⁻⁻ వాట్ ఈజ్ అవర్ p(x)? 2x dx, అవునా? దీన్ని ఎలా కనుక్కుంటున్నాను? e⁻2 కామన్ x dx. ఎక్స్ని ఏమని రాయొచ్చు నేను? x⁻n +1/n+1 అంటే ఏంటిది? x²/2. 2 క్యాన్సిల్ అంటే నాకు ఏమొచ్చింది? నాకు e⁻x². దిస్ ఈజ్ మై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దట్స్ ఇట్. ఓకేనా? ఇంత క్లియర్గా రాయండి. ఫస్ట్ ఈక్వేషన్ లీనియర్లో ఉంది, దానికి ఇంటిగ్రేటింగ్ ఈ ఫామ్లో ఉంది. ఇది p, ఇది q, ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సబ్స్టిట్యూట్ చేశాను. దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ సొల్యూషన్. ఇలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారండి. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం, విల్ సాల్వ్ ద నెక్స్ట్ ప్రాబ్లం. కొంచెం క్లియర్గా రాయండి అమ్మా, ఫుల్కి ఫుల్ మార్క్స్ ఇస్తారు. అట్లీస్ట్ మీకు ఫామ్ తెలిసినా కానీ లాస్ట్లో ఏమీ రాయలేదన్నప్పుడు ఇది ఫామ్లో ఉంది అని ఐడెంటిఫై చేసి ఫామ్లో రాకపోయినా దీనికి ఒక మార్క్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అనదర్ ఈక్వేషన్ ఏమిచ్చారంటే వన్ మోర్ క్వశ్చన్. సేమ్ ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగారు తెలుసా అండి? 2019 ఇందాకటి క్వశ్చన్ అండ్ ఇప్పుడు ఇచ్చేది 2019 మే R18 రెగ్యులేషన్లో అడిగారు. మేలో జరిగినటువంటి మీ ఫస్ట్ పేపర్ R18 వచ్చిన తర్వాత ఫస్ట్ M2 పేపర్ అండి అది. ఇందాకటిది ఇది కూడా సేమ్. ఇందాకటిది 2 మార్క్స్ అండ్ ఇది 3 మార్క్స్కి అడిగారండి. ఇది మన బిట్స్లో 6th వన్. సాల్వ్ ఇప్పటి వరకు 6 సాల్వ్ చేశానండి. d³ - 4d² y = 5. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 3 మార్క్స్కి అడిగారు, 5 ఇచ్చారు మేడం. నాకు ఇక్కడ ఉంటే YC, ఇక్కడ నుంచి నాకు YC వస్తుంది, ఇక్కడ నుంచి YP వస్తుంది. ఈ YC ఈజీ, సాల్వ్ చేస్తాను. కానీ YPలో e⁻AX ఉంటే తెలుసు నాకు, x ఉంటే ఏంటో తెలుసు, అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఉంటే ఏంటో తెలుసు, x × v ఉంటే ఏంటో తెలుసు, e⁻AX × sin AX ఉంటే తెలుసు, x × e⁻AX × sin. ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్. కానీ ఇక్కడ కాన్స్టెంట్ ఉంది మేడం, నేను ఏం చేయాలి అని అంటారు. ఇలా కాన్స్టెంట్ ఉన్నప్పుడు నేను ఒకటి చెప్పానండి, sin 0 వాల్యూ ఎంత? 0. మరి cos 0 వాల్యూ 1 అంటే cos 0x అని రాసి కూడా చెయ్యొచ్చు. కానీ ఇంకా ఈజీ వే ఏంటంటే
5 నేను చెప్తాను. వైపీ దగ్గరకు వచ్చినప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో నేను ఇక్కడ రెండు కనుక్కోవాలి. వైసీ కనుక్కోవాలి, వైపీ కనుక్కోవాలి. వైసీ కనుక్కోవాలంటే ఎఫ్ ఆఫ్ డి కావాలి. ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటిది? డి క్యూబ్ మైనస్ 4d². అవునా? అప్పుడు నేను యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. వాట్ ఈజ్ అవర్ యాక్సిలరీ ఈక్వేషన్? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డి ప్లేస్లో ఎం రాయండి అండ్ ఈక్వల్ టు 0 చేయండి. ఎమ్ క్యూబ్ మైనస్ 4m² ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో వాట్ ఈస్ ద కామన్ టర్మ్ బేటా? ఎం కామన్. వాట్ ఈస్ ద రిమైనింగ్? m² మైనస్ 4m ఈజ్ ఈక్వల్ టు 0. సారీ, m² కూడా కామన్ తీయొచ్చు కదా, అయిపోతుంది. ఇక్కడ ఎం ఉంటుంది, ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ ఎం ఉంటుంది, ఇక్కడ ఏం ఉండదు. అంటే m² ఈక్వల్ టు 0 అంటే ఎంకి 2 జీరోలు వస్తాయి. అవునా? అండ్ ఇంకొకటి m ఈజ్ ఈక్వల్ టు 4 అంటే వాట్ ఆర్ ద రూట్స్? 0, 2 zeros అండ్ 4. రూట్స్ ఆర్ రిపీటెడ్. ఇక్కడ చాలామంది ఏంటంటే ఎం కామన్ తీశారనుకోండి. సపోజ్ ఇలా చూద్దాం. ఎం కామన్ తీస్తే m² మైనస్ 4. ఓకే, m² మైనస్ 4m అది కాదు. ఓకే, ఇదే కరెక్ట్. రెండు రూట్స్ అనేవి రిపీట్ అయినప్పుడు వాట్ ఈజ్ అవర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్? వైసీ ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఇదే రూట్ ఉంటే అది ఈ టు ది పవర్ ఆఫ్ m1 m2x mx అనుకోండి. రెండు సేమ్ కాబట్టి m2ను m అనుకుంటున్నాను. ప్లస్ c3 ఇది డిఫరెంట్ రూట్. c3 ఈ టు ది పవర్ ఆఫ్ 4x అంటే ఎలా రాస్తాను? c1 ప్లస్ c2x ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 0x ఒకటి అండ్ c3 ఈ టు ది పవర్ ఆఫ్ ఇదేంటిది ఇంకొక రూట్ x. మనకి ఇండివిజువల్ రూట్ ఫార్ములా ఇది. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ క్లియర్గా చేశాను చూడండి. ఇది 1 అవుతుంది. c3 ఈ టు ది పవర్ ఆఫ్ 4x. ఇది నాకు వైసీ వచ్చిందండి. ఇంకొకటి ఏం కనుక్కోవాలి? నేను వైపీ కనుక్కోవాలి. వైపీ దగ్గరకు వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. వెరీ ఈజీ, వెరీ వెరీ ఈజీ. ప్రాబ్లం చూడంగానే అర్థమైపోవాలి. వైపీ అంటే ఏంటిది? 1/f ఆఫ్ డి, d క్యూబ్ మైనస్ 4d² ఇంటూ దిస్ ఫంక్షన్ 5. కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఈ టు ది పవర్ ఆఫ్ 0x పెట్టుకుంటే ఈజీ. ఈ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1. ఇప్పుడు నేను 5 అనేది కామన్. ఇలా ఉన్నప్పుడు నేను ఏం చేయాలంటే ఎక్స్పోనెన్షియల్లో ఉన్నప్పుడు d ప్లేస్లో ఏం రాయాలి? ఈ x కోఎఫిషియంట్ ఏంటిది? ఏ అంటే ఏంటి? ఇక్కడ 0. అది సబ్స్టిట్యూట్ చేస్తే 5/d ప్లేస్లో 0 రాస్తాను. ఇది 0³ 4 ఇంటూ 0². మేడం మీరు చెప్పినట్టు రాస్తే నాకు ఇది 0 వస్తుంది కదా, ఇన్ఫినిట్ ఫామ్ అంటారు. అప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్షియేషన్, అగైన్ డిఫరెన్షియేషన్, ఫస్ట్ డెరివేటివ్కి వెళ్ళండి. 5x ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఇది ఏమవుతుంది? 3d² మైనస్ 8 4 2 8 కదా, n ఇంటూ x పవర్ n మైనస్ 1 2d ఇంటూ 4 8d అవుతుంది. దెన్ అగైన్ ఈ టు ది పవర్ ఆఫ్ 0x మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ అగైన్ ఇది ఏమవుతుంది నాన్న? ఇది 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ డిఫరెన్షియేషన్. అప్పుడు 5 ఇంకో డిఫరెన్షియేషన్లో x² అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 6d అవుతుంది. ఇది 8. ఇప్పుడు ఈ టు ది పవర్ ఆఫ్ 0x నెక్స్ట్ స్టెప్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది నాకు 0 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది, -8. అంటే ఆన్సర్ ఎంత? 0 అంటే 1 కదా. 5x²/8. Therefore, what is the general solution for this? Y is equal to yc plus yp. అంటే y is equal to c1 plus c2x plus c3 e to the power of 4x plus వచ్చినటువంటి ఆన్సర్ 5x²/8. This is my required solution for the given differential equation. అర్థమైంది కదండి? ఈ విధంగా ఇచ్చినప్పుడు మీరు ఎలా అయినా సాల్వ్ చేయండి. సెకండ్ యూనిట్ ఫస్ట్ చదవండి. అందులో కూడా మనకు ఉన్నటువంటి వైపీ మెథడ్స్లో నుంచి కంపల్సరీ 5 to 7 మార్క్స్ కంపల్సరీ, మినిమం 5 మ్యాక్సిమం 7. కాబట్టి సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి వైపీ మెథడ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.